అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటివరకు చూసుకుంటే 17-18 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 19 విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఈ 19 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ 19 విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు కొంతమంది రైతులకు 2,000 రూపాయలు వస్తాయి, మరికొంతమంది రైతులకు 6,000 రూపాయలు రాబోతున్నాయి, మరికొంతమంది రైతులకు 4,000 రూపాయలు రాబోతున్నాయి. ఇక ఈ కేటగిరీల వారీగా ఎందుకు ఇలా డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా 17 మరియు 18 విడతల డబ్బులను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ఇక 19 విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇప్పటికే 17-18 విడతల కింద 4,000 రూపాయలు చాలామంది రైతులకు జమ అయ్యాయి. ఇక మరికొంతమంది రైతులకు ఏంటంటే ఈ 17 విడత జమ కాలేదు, అలాగే 18 విడత కూడా జమ కాలేదు. మరి ఎందుకు జమ కాలేదు, కారణాలు ఏంటనేది చూసినట్లయితే చాలామంది రైతులకు అనేక కారణాల వల్ల, అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలా ఈ కారణాల వల్ల ఏంటంటే మనకు డబ్బులు అయితే విడుదల కాలేదన్నమాట. ఇక అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా మన ప్రధాని మోదీ గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ప్రతి రైతుకు కూడా వారి అర్హతను బట్టి వారికి డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 17-18 విడతల డబ్బులు జమ అయిపోయింది. ఇక 19 విడత డబ్బులను ఈ నెల 24 నుంచి కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఆయన భారీ శుభవార్త అయితే చెప్పారనమాట. ఇక ఒకేసారి మీకు అందరికీ కూడా మనకు 3 విడతల డబ్బులు అయితే వస్తుంది కొంతమంది రైతులకి. ఎందుకంటే గతంలో ఈకేవైసీ చేసుకునే కారణంగా మీకు ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే వారికి ఒకేసారి 3 విడతల డబ్బులు 6,000 రూపాయలు వస్తుంది. ఇక మరికొంతమంది రైతులకు మనకు 2 విడతల డబ్బులు 4,000 రూపాయలు వస్తుంది. మరికొంతమంది రైతులకు 1 విడత డబ్బులు 19 విడత డబ్బులు మాత్రమే 2,000 రూపాయలు వస్తుంది. ఈ విధంగా మనకు డబ్బులు విడుదల చేస్తుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి. అంతేకాకుండా సాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఇప్పుడైతే 19 విడత ఈ ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా 19 విడత డబ్బులు పడుతున్నాయి. కాబట్టి ఈ 19 విడత కింద మనకు మామూలుగా ఈ ఆర్థిక సంవత్సరంలో 17 విడత 2,000, 18 విడత 2,000 ఎలా జమ అయిందో అదేవిధంగా ఇక్కడ 19 విడత 2,000 రూపాయలను కూడా జమ చేయడం జరుగుతుందన్నమాట. ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు రైతులంతా కూడా ఏం చేయాలంటే మనకు జనవరి 31 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 2 తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా మనకు అవకాశం కల్పించింది. అంటే మీరు తప్పకుండా ఈ జనవరి 31 లోపు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. అంటే ఈకేవైసీ అని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను. ఈకేవైసీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ప్రభుత్వం డబ్బులు వేసినప్పుడు నేరుగా అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఈకేవైసీ కీలక పాత్ర అనేది పోషిస్తుందన్నమాట. ఈకేవైసీ తప్పనిసరిగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈకేవైసీ అనేది అంటే ఆధారు
ఆధార్కు ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబరు ఆధార్ కార్డుతో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోదిగా చూసుకుంటే అంటే మనకు ఎన్పిసిఐ లింకు, అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు మనకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం, దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు. ఇవి ఎప్పుడైతే లింక్ అవుతాయో అప్పుడు మీకు నేరుగా డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే. కాబట్టి ఇవి తప్పకుండా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది 19వ విడత. ఇక 19వ విడతకు డేట్ ఫిక్స్ అయిపోయిందండి. ఇక ఈ ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే జమ అవుతున్నాయి. ఎవరైతే మన దేశవ్యాప్తంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నారో వారికి, అలాగే ఇప్పటి వరకు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. మీరు ఏం చేసుకున్నా ఎలా చేసుకున్నా కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ పథకానికి అప్లై చేసుకున్న వారికి డబ్బులు వస్తాయన్నమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు కనుక చూసుకుంటే, ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద మనకు తొలి విడత డబ్బులకు కూడా ప్లాన్ చేసింది. ఇక మనకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో డబ్బులు అయితే వేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తూ ఉన్నారు. అంటే మే నుంచి కూడా రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వేస్తామంటున్నారు. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏమైందంటే మనకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. యాసంగి సీజన్ కింద ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు అయితే వేస్తామన్నారు. అలాగే ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు పడతాయి. ఈ డబ్బులు ఎప్పటి వరకు పడతాయని చూస్తే మార్చి 30 వరకు కూడా ఒక డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రస్తుతానికి ఏమంటే తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి ఎకరానికి 6,000 రూపాయలు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫిబ్రవరి 2వ వారంలోనే మనకి ఏం చేస్తుందంటే 19వ విడత డబ్బులు ఇస్తుంది 2,000 రూపాయలు. ఇక ఎకరానికి 6,000, ఈ 19వ విడత 2,000, మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 8,000 రూపాయల వరకు కూడా లబ్ధి అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు. తప్పకుండా మీరంతా కూడా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయంటే ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. మీకు డబ్బులు అయితే వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా కానీ మనం ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా చేసుకుంటూ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డబ్బులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అనేది ఈ నెల చివరి అంటే ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 19వ విడత సాయాన్ని విడుదల చేస్తుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు